సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ పట్ల ఎందుకు వినయ విధతను ప్రదర్శిస్తున్నారు? మోడీ అంటే సీఎం రేవంత్కు భయమా? ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సఖ్యతను చాటుకుంటున్నారా? ప్రస్తుతం ఈ సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ బీజేపీల నడుమ పచ్చగడ్డి కూడా భగ్గుమనే పరిస్థితి. ఈసారి కూడా కేంద్రంలో అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని బీజేపీ, ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం మోడీతో ఎందుకు సానుకూలంగా ఉన్నారు? కేంద్రంతో ఘర్షణ కొనసాగిస్తే రాష్ట్ర అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురవుతాయనే కారణంతోనే సీఎం రేవంత్ రెడ్డి మోడీతో సానుకూలంగా సన్నిహితంగా మెలుగుతున్నారు. కానీ ఈ పరిస్థితిని ప్రధాని మోడీ, బీజేపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్లోని కొందరు మంత్రులు భావిస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. ఎందుకంటే రాష్ట్రం నుండి జీఎస్టీతో పాటు వివిధ రకాల పన్నుల రూపేణా కేంద్రానికి అందే సొమ్ములో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఆయా పన్నుల నుంచి రాష్ట్రానికి నిధులనివ్వడం బాధ్యతే తప్ప అదేదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకోవడం సరికాదనేది కాంగ్రెస్ పెద్దల వాదన. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిధుల కోసం రాష్ట్రాలు సానుకూల ధోరణితో నిధులు తెప్పించుకోవాల్సి ఉంటుంది. గత బారాసా సర్కారు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగి నిధులను రాబట్టుకోలేక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడాన్ని కాంగ్రెస్ సర్కారు గుర్తు చేస్తుంది. సీఎం రేవంత్ అన్నట్లుగా ఎన్నికల సమయంలోనే ప్రభుత్వాలు, పార్టీలు రాజకీయాలు చేయాలి, ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేనట్లయితే అంతిమంగా ప్రజలు నష్టపోతారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.